నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే అంచనాలు అవధులు ఉండవు. ఈ జోడీ సింహ లెజెండ్ అఖండ సినిమాలతో మాస్ మ్యాజిక్ ని సృష్టించి ప్రేక్షకుల్ని థియేటర్స్ లో బందీలు చేశారు. ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి అఖండ 2 తాండవం రూపంలో తెరపైకి రావడానికి సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే ఫ్యాన్స్ లో బోలెడన్ని అంచనాలు నెలకొన్నాయి. అఖండలో అఘోరగా బాలయ్య చూపిన పవర్ ఇప్పటికీ అభిమానుల మధ్యలో నిలిచి ఉంది. ఇక ఇప్పుడు అదే పాత్రకు మరింత డెప్త్ ఇచ్చేలా ఇంకొంత ఫెర్సిటీతో అఖండ 2 కోసం బోయపాటి స్క్రిప్ట్ రాసుకున్నాడట. ఈసారి బాలయ్య తాండవం మరింత ఉగ్రంగా సాగనుందని సినీ వర్గాల టాక్. స్పెషల్ సాంగ్ స్టార్ హీరోయిన్ హంగామా. ఇక తాజాగా వెలువడి అప్డేట్ ప్రకారం ఈ మూవీలో ఓ స్పెషల్ మాస్ నెంబర్ కోసం బోయపాటి శ్రీను ఫుల్ ప్లాన్ చేసుకున్నారట. ఈ సాంగ్ లో ఓ స్టార్ హీరోయిన్ ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఇది కీలకం కాబట్టి థియేటర్స్ లో ఈ సాంగ్ పై హైలైట్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. పూజా హెగ్డే, నోరా ఫతేహి లాంటి గ్లామరస్ ఆప్షన్స్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బలమైన కాస్ట్ అండ్ క్రూ, టెక్నికల్ ఎక్సలెన్స్. ఈ సినిమాకు 14 రేస్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఎస్ఎస్ తమన్ మరోసారి రంగంలోకి దిగుతున్నారు. అఖండకు బీట్స్ నే వెన్నుపోటుగా నిలిపిన తమన్ ఈసారి మరింత డివోషనల్ మాస్ టచ్ తో సంచలనం రేపుతారట. హీరోయిన్ సంయుక్త మీనన్, విలన్ ఆది పినిశెట్టి. ఈ సినిమాకు గ్లామర్ అండ్ గ్రేస్ జోడించేందుకు సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించనుండగా, మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి విలన్ గా తెరపైకి బాలయ్యకు గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. బోయపాటి బాలయ్య మాస్ టెంపరేచర్ రేస్ మళ్లీ మొదలైంది. టీజర్ కట్ ఒక్కసారి ఆ అంచనాలకు అమాంతం పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అయితే సినిమా సెప్టెంబర్ 25వ తేదీ వస్తుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆ డేట్ కి పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా వస్తుండటంతో అఖండ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది. దానికి 2 కారణాలు. ఒకటి, ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ లేట్ అయ్యే అవకాశం ఉండటం. 2, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఒకే కూటమిలో ఉన్నారు కాబట్టి ఒకరి కోసం ఒకరు సినిమా త్యాగం చేసుకోవచ్చనే ఆలోచన. అయితే గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని ఇన్సైడ్ టాక్. ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డెడికేట్ సినిమా రిలీజ్ చేయాలని బాలకృష్ణ సహా బోయపాటి పట్టుదలగా ఉన్నారట. ఒకవేళ ఓజీ సినిమా నిర్మాతలకు వెనక్కి వెళ్ళమని అడిగితే అప్పుడు ఆలోచిస్తారేమో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం చెప్పిన డేట్ కి రావాలని ఫిక్స్ అయ్యారు. ఈ రోజుల్లో ఓటీటీ డీల్ పూర్తి కాకుండా సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధపడటం లేదు నిర్మాతలు. కానీ బాలకృష్ణ, బోయపాటి మాత్రం ఓటీటీ డీల్ అవ్వకపోయినా ఏమాత్రం గురించి తగ్గేదే లేదని చెప్పేశారట. నిజానికి ఈ సినిమా కోసం అమెజాన్ తో పాటు డిజ్నీ ప్లస్, హాట్స్టార్ సంస్థలు ఆసక్తి చూపించాయి. అమెజాన్ కంటే డిజ్నీ ప్లస్, హాట్స్టార్ రేస్ లో ముందుంది. అయితే అమౌంట్ దగ్గర ప్రస్తుతానికి బేరసారాలు సాగుతున్నాయి. అది ఫైనల్ అయితే ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అవ్వచ్చు.